సో తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా తెలంగాణలో మీ ఉద్యమాన్ని ఒకవైపు కేసీఆర్ అంచుతూ మిమ్మల్ని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో మీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుంది రాష్ట్రంలో? ఓకే, ఇప్పుడు తెలంగాణలోనే కాదు, మీరు గమనించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. అంతకుముందు ముఖ్యమంత్రికి కాకముందు రెండు రకాలుగా సహాయం చేశాం మేము. ఒకటి, ఎస్సీ వర్గీకరణ చేసి పెదమాదిగనాన్ని అనిపించుకుంటా అని చెప్పి ఆయన ప్రకటన చేస్తే తెలంగాణలో ఆయన పాదయాత్రకు సహకరించాం. మీరు గమనించండి, తెలంగాణలో ఆయన పాదయాత్ర చేసే సందర్భం ఉన్నప్పుడు అందరు అడ్డం పడితే వర్గీకరణ కోణంలో మేము ఆయన కండగా నిలబడ్డ విషయం మీకు తెలుసు. అట్లనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చినప్పుడు మాల మహానాడు జూపుడి ప్రవకర్ లాంటి వాళ్ళు, కారం శివాజీ లాంటి వాళ్ళు, మాల మహానాడుకు నాయకత్వం వస్తున్న వాళ్ళు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అంతమే మాలల పంతం అని చెప్పి ఆయన ఓటమి కోసం ప్రయత్నం చేసి వైసీపీకి అండగా నిలబడ్డారు. అప్పుడు వర్గీకరణ చేస్తామనే నమ్మకం కలిగించిండు కాబట్టి మేము ఆయనకు అండగా నిలబడ్డాం. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేస్తాన్న చంద్రబాబు నాయుడు చేయకపోను వర్గీకరణ వ్యతిరేక శక్తులకు పెద్ద పెట్టేసినట్టుగా మాల మహా లీడర్లు తీసుకొని వర్గీకరణ అంశాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు మీద కూడా మా పోరాటం అక్కడ కొనసాగుతుంది కదా. కొనసాగడం వల్లనే కదా అక్కడ కురుక్షేత్రం పెడితే పర్మిషన్ ఇవ్వకపోయింది మాకు. ఇక్కడ పెట్టింది ఏంటిది? ధర్మయుద్ధం. ఆడ పెట్టింది ఏంటిది? కురుక్షేత్రం. కురుక్షేత్రం పర్మిషన్ ఇవ్వకపోతే ఏమైంది? గుంటూరు విజయవాడ రహదారి అంతా మొత్తం దిగ్బంధం అయిపోయింది కదా. ఓకే, విజయవాడ హైదరాబాద్ రహదారి మొత్తం కోదాడ జగ్గయ్యపేట అవతల మొత్తం దిగ్బంధం అయిపోయింది కదా. తర్వాత పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తున్నది కదా. నేనేంటంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి నిర్బంధానికి గురై ఓకే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎవరికన్నా ఉన్నాయంటే ఎంఆర్పీఎస్కే ఉన్నది. కారణం ఏం చెప్పండి? ఇక్కడ చంద్రశేఖర్ గురించి మాట్లాడుకుంటాం కదా, చంద్రబాబు నాయుడు కూడా గదే చేసిండు కదా. మరి ఇద్దరి ప్రభుత్వాల్లో ఎక్కువ నిర్బంధానికి గురైన సంఘం పేరు చెప్పండి? ఎంఆర్పీఎస్ మాత్రమే. నాకు తెలిసి ప్రతిపక్ష పార్టీలు కూడా అంత నిర్బంధానికి గురి కాలేదు కానీ, వామపక్ష పార్టీలు కూడా అంత నిర్బంధానికి గురి కాలేదు కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పీఎస్ మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రుల చేత, ఇద్దరు ప్రభుత్వాల చేత నిర్బంధానికి గురయ్యే పరిస్థితి, అక్రమ కేసులు, జైళ్ళు, లాఠీ చార్జీలు పడితే వచ్చిందంటే ఒక మిలిటెంట్ సంఘంగా, అంటే అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం చేసే వాళ్ళు ఎంత టోళ్ళు అయినా సరే ఫేస్ చేయాలి, ఎదుర్కొని ఖచ్చితంగా ముందుకెళ్లాలనే పద్ధతులు ఎంఆర్పీఎస్ నడుస్తుంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతూ ఎంఆర్పీఎస్ ముందుకెళ్తుంది. బట్ తెలంగాణలో దీని ప్రభావం, మిమ్మల్ని అణచివేత ప్రభావం ఎక్కువగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు మీవి. ఇప్పుడు ఏంటి మీ కార్యాచరణ ప్రణాళిక? ఎలా వ్యూహంగా, అంటే మీరు ఇందాక 2-3 సార్లు మీ డిస్కషన్లో మిలిటెంట్ ఉద్యమం లాగా ఉంటుంది మాది, మిలిటెంట్స్ లాగే చేస్తామని. మందకృష్ణ మాదిగ కూడా విద్యార్హత దాదాపుగా ఇంటర్మీడియట్ కూడా పూర్తిగా మందకృష్ణ మాదిగ మిలిటెంట్లతో కలిసి పనిచేశారు, నక్సల్స్తో ఉద్యమాల్లో పాల్గొన్నారని కూడా ఉన్నది. సో అలాంటి తరహా ఉద్యమాలే ఇప్పుడు మీరు ఎంఆర్పీఎస్ ద్వారా చేస్తున్నారు అని అసలు మీరు చెప్పండి, మీరు నిజంగానే నక్సలైట్ల ఉద్యమంలో ఉన్నారా? అంటే ఒక విషయం ఏంటంటే బ్రదర్, ప్రజా ఆవేదనను, ప్రజా నిరసనను ఒక శక్తివంతంగా మలిచే అంశాన్ని మిలిటెంట్ పోరాటం అంటారు. అంతే తప్ప ఆయుధాలు పడతాను, ఇంకోటి పడతాను మిలిటెంట్ పోరాటం కాదు కదా. అంటే ప్రజా ఆవేదన, ఆగ్రహాన్ని ఒక శక్తివంతమైన రూపంగా మలచడం, అంతే కదా. ఉదాహరణకు నాకు తెలిసి అంతకంటే ఎక్కువ రూపం మలిచింది మరి మిలియన్ మార్చ్ కదా. నాకు తెలిసి ఇప్పుడు మిలియన్ మార్చ్ జరిగింది. ఎక్కడ జరిగింది? ట్యాంక్ బండ్ మీద జరిగింది. ఎంఆర్పీఎస్ మొన్న ర్యాలీ కూడా చేసింది. నాకు తెలిసి ఎంఆర్పీఎస్ ర్యాలీలు లక్షలాది మందిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కడన్నా విధ్వంసం జరిగిన సందర్భాలు చూపెడతారా? 96 నుంచి మొదలుకుంటే 2019 నేటి వరకు వేలాది మందిని, లక్షలాది మందిని రోడ్ల మీద కూర్చుండబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు, ఇప్పుడు గుండె జబ్బుల పిల్లల ఉద్యమం జరిగింది, రోడ్ల మీదనే ట్యాంక్ బండ్ కన్నా కూర్చోవడం జరిగింది కదా. వికలాంగుల ఉద్యమాలు జరిగినాయి ఎంఆర్పీఎస్ నాయకత్వంలో, లక్షలాది మందిని రోడ్డు మీద కూర్చుండబెట్టాం కదా. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలు జరిగినాయి చంద్రబాబు ప్రభుత్వంలో, రాజశేఖర గారి ప్రభుత్వంలో, రోషయ్య ప్రభుత్వంలో, కిరణ్ కుమార్ ప్రభుత్వంలో లక్షల మంది కూడా రోడ్డు మీద పెట్టడం జరిగింది. నేను తెలుసు ఎక్కడన్నా విధ్వంసం జరిగిన సందర్భాలు మనం చూపెడతామా? కానీ మిలియన్ మార్చ్లు ఏం జరిగిందో చెప్పండి. విగ్రహాలు ధ్వంసమైనాయా లేదా? పోలీస్ వ్యాన్లు తగులబడ్డాయా లేదా? మీడియా వ్యాన్లు తగులబడ్డాయా లేదా? పోలీసుల మీద దాడులు జరిగినా లేదా? చివరికి అకున్ సభ అప్పుడు డీసీపీ, సెంట్రల్ డీసీపీ ఉంటే ఆయన, ఏసీపీ వీళ్ళందరూ కలిసి మా మీద దాడులు చేసిండు, చంపే ప్రయత్నం చేసిండని చెప్పి వీళ్ళని కేసులు పెట్టడం లేదా? చివరికి కేసీఆర్ గారి మీద ఉన్న కేసు ఏంటి చెప్పండి? 307 కేసు. హరీష్ రావు మీద ఉన్న కేసు ఏంది? మిలియన్ మార్చ్లో 307 కేసు. కేటీఆర్ మీద ఉన్నది ఏంటి? 307 కేసు. నా దృష్టిలో ఈ 25 ఏళ్ళ మా ఉద్యమ ప్రస్థానంలో మా మీద 307 కేసులు అయితే లేవు కదా. అంటే ప్రజా ఉద్యమాన్ని శాంతియుతంగా రోడ్డు మీద తీసుకొచ్చాము కానీ
దాన్ని పక్కదారి పట్టించలేదు. అంత కమిట్మెంట్తో ఎంఆర్పి సిద్ధాంతం. అందుకని మాకు సామాజిక దృక్పథంలో అంబేద్కర్, కానీ ప్రజా పోరాటాలను శాంతియుతంగా ఎట్లా నిర్వర్తించాలనే కాడ మాత్రం మేము గాంధీని ఆదర్శంగా తీసుకుంటాం. అంత ఖచ్చితంగా నడిపిస్తున్నాం మేము. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe to iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch